ఇది వచ్చేసరికి ధనియాలు, జీలకర్ర, ఒక ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లిపాయలు వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాం అన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొని ఇందులో వేసుకోవాలి మొత్తం. సో మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి పేస్ట్ చేసుకున్న తర్వాత. సో ఆయిల్ ఎక్కువైంది ఆర్ చిల్లీస్ ఎక్కువైనాయి అనకండి, ఎందుకంటే మనం చేసుకునే నాన్ వెజ్ కాబట్టి అండ్ దట్ టు ఫిష్ కాబట్టి ఫిష్లో ఎస్పెషల్లీ ఆయిల్ అండ్ చిల్లీసే ఎక్కువ టేస్ట్ ఉంటాయి. సో అందుకని అటు ఎప్పుడు ఎక్కువ వేసుకుంటాం మేము.